ఇదివరకు ఉద్యోగుల జోలికి పోయేది కాదు రాజకీయం. ఇప్పుడు ఉద్యోగుల్ని బూతులు తిట్టడం దగ్గర నుంచి, ఉద్యోగులను తీసిపడేసి మా వాళ్ళని పెట్టుకోవాలనేటటువంటి ధోరణి దాకా వచ్చింది. అంగన్వాడీలను పీకేసే స్థాయి దాకా వచ్చింది. హైకోర్టు ఇప్పుడు దీని మీద స్పందించింది. కష్టపడి చదివి ఇంటర్వ్యూలో విజయం సాధించి అంగన్వాడీ కార్యకర్తగా ఎంపికైన ఓ యువతిని ఆ తర్వాత ప్రభుత్వం ఎట్లాంటి నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తేల్చింది. తొలగించే ముందు కనీసం నోటీసు కూడా ఇవ్వరా అంటూ ప్రశ్నించింది. అన్యాయం నుంచి కాపాడేందుకే న్యాయస్థానాలు ఈ సహజ న్యాయ సూత్రాన్ని తీసుకొచ్చాయని గుర్తు చేసింది. ఉద్దేశపూర్వకంగానే ఆ యువతిని ఉద్యోగం నుంచి తొలగించారని తేల్చింది. ఇతరుల వాదన వినకుండా శిక్షించారన్నది సహజ న్యాయ సూత్రాలు ప్రధానమైందని తెలిపింది. శిక్షించరాదన్నది. ప్రస్తుత కేసులో అంగన్వాడీ కార్యకర్త వనలక్ష్మిని అధికారులు ఏకపక్షంగా తొలగించారని స్పష్టం చేసింది. నోటీసులు ఇవ్వకుండా వివరణ తీసుకోకుండా ఉద్యోగం నుంచి తొలగించినందుకు వనలక్ష్మికి 4 వారాల్లో 25,000 ఖర్చుల కింద చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తొలగించి ఆమెకు మానసిక వేదన కలిగించారన్న కోర్టు ఆమెను తొలగిస్తూ